పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో నా భారతదేశ ప్రజలందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజున మరొక అంశం ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి యేసుకే మహిమ కలుగును గాక. క్రైస్తవుల వల్ల భారతదేశానికి నష్టమా లాభమా అనే ఒక అంశం ద్వారా ఈరోజున మీ ముందుకు రావడానికి మరి దేవుడి ప్రేరేపణ నిమిత్తం నేను రావడం జరిగింది. సరే, క్రైస్తవుల వల్ల మన దేశానికి లాభమా నష్టమా? అసలు క్రైస్తవులు ఏం చేస్తారు? మందిరాల్లో, సభల్లో, ప్రార్థనలో దేశం గురించి వీళ్ళు ఏ విధంగా మాట్లాడుకుంటారు, ఏ విధంగా ప్రార్థన చేస్తారో ఒకసారి మీ అందరికీ కూడా తెలియజేయాలని నేను ప్రేరేపణ కలిగి మీ ముందుకు వచ్చాను. మొదటిగా క్రైస్తవులు భారతదేశం యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేస్తారు. అలాగే భారతదేశం అటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆహారం దొరకాలని, వారికి నిరాశ్రయులు ఉన్న ప్రతి ఒక్కరికి గృహాలు దొరకాలని, మరి అనారోగ్యంతో ఉన్న వారి కొరకు, అలాగే శోధనలో ఉన్న వారి కొరకు, ఇబ్బందుల్లో, బాధల్లో, కన్నీటితో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు కూడా, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు కూడా మరి వారు తెలిసినా తెలియకపోయినా కానీ క్రైస్తవులు ప్రార్థనలు చేస్తారు వారిని నమ్మినటువంటి యేసు ప్రభువుల వారికి. ప్రైజ్ ది లార్డ్. మరి ఈ రోజున దేశం కోసం ప్రార్థన చేయటం తప్పు కాదు, దేశ క్షేమం కోసం ప్రార్థన చేయటం తప్పు కాదు, తోటి వారి కొరకు ప్రార్థన చేయటం తప్పు కాదు. మరి రోజున భారతదేశంలో ఎందుకని క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి? క్రైస్తవులు ఏమన్నా బాంబుల చుట్టూ నేర్పిస్తున్నారా? క్రైస్తవులు ఏమన్నా ఆ టెర్రరిస్టులకి సహాయం చేస్తున్నారా? క్రైస్తవులు ఏమైనా భారతదేశం యొక్క నాశనాన్ని కోరుకుంటున్నారా అంటే అది ఏమీ లేదు. క్రైస్తవులు ఎప్పుడూ కూడా భారతదేశ క్షేమం కొరకు, మా దేశాన్ని కాపాడు ప్రభువా, మా రాష్ట్రాన్ని కాపాడండి, మా ప్రాంతాన్ని, మా ఇరుగు పొరుగు వారిని, మా సంఘాలను కాపాడండి దేవా అని మాత్రమే ప్రార్థన చేస్తారు. మరి ఈ రోజున భారతదేశంలో ఉన్నటువంటి అనేక మంది మతోన్మాదులకు క్రైస్తవులు అంటే ఎందుకు పడటం లేదు? క్రైస్తవులు చేసేది మంచిదే కదా, చెడు లేదు కదా ఇందులో. దేశం కోసం ప్రార్థన చేయటం, దేశ క్షేమం కొరకు చూడడం, అలాగే ప్రపంచ దేశాల యొక్క శాంతి కొరకు, అలాగే భారతదేశంలో ఏదైనా సంఘటన జరిగితే ఆ సంఘటన కొరకు కూడా క్రైస్తవులు ప్రార్థన చేస్తారు. నా భారతదేశ ప్రజలారా ఒకటి గమనించండి, అసలు క్రైస్తవులు ఏం చేస్తారనేది మొదటిగా మీరు తెలుసుకోండి. క్రైస్తవులు మందిరాల్లో ప్రార్థనలు చేస్తారు, ఎవరి కొరకు ప్రార్థన చేస్తారో తెలుసుకోండి. క్రైస్తవులు ఎవరి క్షేమం కోరుకుంటున్నారో కూడా మీరు ఒకసారి ఆలోచన కలగండి. మతోన్మాదులు, పనికిరాని వాళ్ళు ఎవరైనా సరే మీకు చెప్పే మాటలు నమ్మకండి. దయచేసి క్రైస్తవులు ఏమి చేస్తారు, మందిరాల్లో ఎవరి కొరకు ప్రార్థన చేస్తారు, ఎవరి కొరకు బోధిస్తున్నారు అనేది ఒకసారి తెలుసుకుంటే మన దేశం కొరకు క్రైస్తవులు చేస్తున్నటువంటి ప్రార్థనలు, త్యాగాన్ని మీకు తెలుస్తుంది. అప్పుడు సత్యం ఏంటో మీకు అర్థమవుతుంది. క్రైస్తవులు మాత్రమే దేశం కొరకు ప్రార్థన చేస్తారు. మరి మతోన్మాదులకి నేను ఒక ప్రశ్న వేస్తున్నాను. మీరెందుకని దేశ క్షేమం కోరుకోరు? మీరెందుకని దేశాల మధ్య శాంతి భద్రతల కొరకు యాగాలు, పూజలు ఎందుకు చేయటం లేదు? మీరు గనక దేశ ప్రజల మధ్యకి వెళ్ళి వాళ్ళకి ఎందుకని మీ గ్రంథాల యొక్క గొప్పతనాన్ని తెలియపరచరు? ఎందుకని ఎప్పుడు క్రైస్తవుల మీద పడి ఏడుస్తూ ఉంటారు? క్రైస్తవుల మీద ఎప్పుడు మీరు దాడులు ఎందుకు చేస్తున్నారు? క్రైస్తవులు ఏ పాపం చేశారు? ఏ తప్పుడు మార్గంలో నడమని చెప్తున్నారు? త్రాగుబోతుల్ని మారమని చెప్పటం తప్ప? తప్పుడు మార్గంలో వెళ్ళేవారిని సరైన మార్గంలో నడిపించడం తప్ప? క్రీస్తును ఆధారం చేసుకొని క్రీస్తు ప్రేమను ప్రకటించడం తప్ప? క్రీస్తులాగా జీవించమంటం తప్ప? అది మీకు మత మార్పిడిలాగా కనిపిస్తుందా? వారి జీవితాలు మారుస్తున్నట్టు మీకు కనిపించడం లేదా? ఈరోజున భారతదేశంలో మరి క్రైస్తవుల వల్ల అనేక మేలు జరుగుతున్నాయి, అనేక మంది చెడిపోయిన వారు మారుతున్నారు. ఆ విషయం మీకు తెలియట్లేదా? అంటే త్రాగుబోతులు ఎప్పుడు త్రాగుబోతులాగే ఉండాలా? తిరుగుబోతులు ఎప్పుడు తిరుగుతూనే ఉండాలా? చెడిపోయిన వారు ఎప్పుడు చెడిపోయిన స్థితిలోనే ఉండాలా? వారి క్షేమం కొరకు ఎప్పుడైనా మీరు పూజలు, యాగాలు, నోములు ఏమైనా నోస్తున్నారా? ఎందుకని చేయట్లేదు మీరు? దేశం మీద మీకు భక్తి లేదు కానీ మతోన్మాదం మీద మీకు భక్తి ఉంటుందా? మతోన్మాదమే మీకు ప్రాణమా? మతోన్మాదం ద్వారా క్రైస్తవులను అణిచివేయాలనే మీ యొక్క స్వబుద్ధి, మీ ఇగో వల్ల దేశంలో ఉన్నటువంటి అనేక మంది క్రైస్తవులు కన్నీరు పెడుతున్నారు. ఆ విషయం మీకు అర్థమవుతుందా? క్రైస్తవుడి కన్నీరు దేశానికి మంచిది కాదు, అది గుర్తుపెట్టుకోండి. మీకు నిజంగా కనుక దేశం మీద భక్తే ఉంటే, దేశ క్షేమం కోరుకునే వాళ్ళైతే కనిపించని మతంతో కాదు, కనపడే మనుషుల కొరకు మీరు చేయాల్సినటువంటి మంచి పనులు చేయండి. ఆకలితో ఉన్నవాడికి ఆహారం పెట్టండి, ఆపదలో ఉన్నవాడికి సహాయం చేయండి, నిరాశ్రులకు ఆశ్రయం కల్పించండి. మీ చేతనైతే ఇవన్నీ వదిలిపెట్టి దేశం కొరకు, అలాగే నశించిపోతున్న వారి కొరకు
క్రీస్తు ప్రేమను ప్రకటిస్తూ అనేక మందిని మారుస్తున్నటువంటి క్రైస్తవుల మీద దాడులు చేసి దేశానికి నాశనాన్ని తెచ్చుకోబాకండి. ఈ రోజున ప్రపంచ దేశాల్లో క్రీస్తు ప్రభుల వారిని, యేసు ప్రభుల వారిని ఎంతగానో ప్రార్థిస్తున్నారు నమ్మకంతో. కానీ ఒక్క భారతదేశంలోని మతోన్మాదం చాలా చెలరేగిపోతుంది. క్రైస్తవుల మీద దాడులు, క్రైస్తవుల ఆడపిల్లల మీద ఇంత దారుణంగా జరుగుతుంది. మీకు కనీసం ఆలోచన కలిగి ఎవడో మాట్లాడు. కనీసం ఇది దేశానికి క్షేమమ్మా? మతోన్మాదం దేశానికి క్షేమమ్మా? లేకపోతే క్రైస్తవుల మీద దాడులు దేశానికి క్షేమమ్మా? మీకు ఒక ఆలోచన ఉంటుందా? అసలు క్రైస్తవులు ఏం చేస్తున్నారయ్యా? ఏమైనా మావోయిస్టులు ఏమైనా ట్రైనింగ్ ఇస్తున్నారా? లేదా జనాలను చెడిపోమని చెప్తున్నారా? లేదా దొంగతనాలు నేర్చుకోమని చెప్తున్నారా? లేదా తప్పుడు మార్గంలో నడవండి అని బోధిస్తున్నారా? ఒకసారి క్రైస్తవులు ఏమని ప్రకటిస్తున్నారో ఒకసారి మీరు ఎప్పుడైనా ఆలోచన కలిగి ఉన్నారా? మైక్ శబ్దం ఎక్కువ అవుతుంది అంటున్నారే తప్ప ఆ మైక్లో ఏం మాట్లాడుతున్నారు, దేశానికి ఏ మంచి స్వార్థను ప్రకటిస్తున్నారు, ఏ మాటలు మంచి మాటలు చెప్తున్నారో చెడ్డ మాటలు చెప్తున్నారో మీకు ఆలోచన లేదా? అవి మాత్రం పట్టించుకోం. కానీ క్రైస్తవుడు అంటే మాత్రం మీద ఉగ్రవాదం చూసినట్టుగా చూస్తారు. అంటే దేశం కోసం ప్రార్థన చేసేవాడు మీ దృష్టిలో ఉగ్రవాది. త్రాగి కుటుంబాలను నాశనం చేసుకునేవాడు, వ్యభిచారంతో కుటుంబాలను నాశనం చేసుకునేవాడు, వాళ్ళందరూ మారటం మీకు ఇష్టం లేదు. మతం పేరుతో, కులం పేరుతో మన దేశంలో ఉన్నటువంటి మనుషుల పట్ల గొడవలు రేపి వారిని చంపటం లేకపోతే హింసించటం ఇలా చేసేవాళ్ళు మాత్రము గొప్పవాళ్ళు. ఈ మతోన్మాదులు భారతదేశ ప్రజలకు ఎంతో మంచి వారితో సమానం. దేశం కోసం ప్రార్థన చేసే, దేశం కోసం పాటుపడి, దేశం కొరకు మరి క్షేమం కావాలని, దేశ ప్రజలు మార్పు చెందాలని, దేశ ప్రజలందరూ కూడా పాపాన్ని విడిచిపెట్టి మంచిగా బతకాలని కోరుకునే క్రైస్తవుడు మాత్రం మీకు చెడ్డవాడితో సమానం. వాళ్ళని హింసించి వాళ్ళని చంపుతారు. మరి దేశం కోసం ఈ హైందవ మతోన్మాదులు ఏం చేస్తున్నారో ఒకసారి ఆలోచన కలిగి ఉండండి. గుర్తుపెట్టుకోండి, మంచివాడి నాశనం ఆ దేశానికి మంచిది కాదు. మంచివాడిని హింసించడం ఆ దేశానికి మంచిది కాదు. ఈ రోజున దేశం కొరకు ప్రార్థన చేసి దేశ క్షేమం కొరకు ఎదురు చూసేది, దేశ క్షేమం కొరకు పాటుపడేది క్రైస్తవుడు. గుర్తుపెట్టుకోండి, ఆ క్రైస్తవులను హింసించి ఈరోజు నవ్వుకుంటున్న ప్రతి మతోన్మాది త్వరలోనే మీ నాశనం చెరువులో ఉంది. జాగ్రత్త. నేను శపించట్లేదు, కానీ దేవుని కృప క్రైస్తవుడి మీద ఉంది. మీరు ఎంత హింసించి నవ్వుతున్నారో మీ నాశనాన్ని చూసి కనీసం తర్వాత ఎవ్వరూ కూడా మీ దగ్గరికి కూడా రారు. దయచేసి దేశ ప్రజలరా ఆలోచన కలిగి ఇటువంటి మతోన్మాదులు చేస్తున్నటువంటి హింసాకాండకు ప్రతి ఒక్కరు కూడా అడ్డుపడి పోరాటం చేసి మన దేశాన్ని మనం కాపాడుకుందాం. కలిసి జీవిస్తున్న మన కుటుంబాలను, కలిసి జీవిస్తున్న ప్రతి మతంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మనం క్షేమంగా సురక్షితంగా కాపాడుకుంటే ఇటువంటి మతోన్మాదులను మనము ఎదిరించిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ రోజున క్రైస్తవుల వల్ల దేశానికి లాభమా నష్టమా అంటే లాభమే. క్రైస్తవుడు నిజాయితీగా ఉంటాడు, క్రైస్తవుడు మంచిగా బ్రతుకుతాడు, 10 మందికి మంచిగా బ్రతకడానికి అవకాశం ఇస్తాడు, 10 మందిని మంచిగా బ్రతకడం కోసం అనేక విషయాలు చెప్పి వాడి యొక్క మనసును మారుస్తున్నాడు. మతం కాదు మార్చేది, మనసు మార్చి వాడి జీవితాన్ని మారుస్తున్నాడు. కాబట్టి దేశానికి క్రైస్తవుడి వల్ల లాభము, మేలు తప్ప ఎటువంటి కీడు లేదు. కాబట్టి నా దేశ ప్రజలారా ఈ విషయాన్ని గమనించి క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులను బట్టి కానీ, క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి ఈ యొక్క చెడ్డ అభిప్రాయాన్ని కానీ ఎవరు కూడా ఊరుకోకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా మరి వారికి మతోన్మాదులకు వ్యతిరేకంగా వారి మీద పోరాటం చేసి మన దేశాన్ని కాపాడుకోవాల్సిందిగా నేను తెలియజేస్తూ, మరి దేవుని మహాకృపలో మనమంతా కూడా, మన దేశమంతా కూడా క్షేమంగా ఆశీర్వదించబడి దీవించబడి అన్ని దేశాల కంటే మన దేశమే గొప్పగా అభివృద్ధి కలుగునుగాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.